కాంగ్రెస్లో అంతర్గత అసంతృప్తి మళ్లీ బయటపడుతోందా? ఇటీవల సీనియర్ నేతలు వరుసగా పార్టీ తీరుపై అసహనం వ్యక్తం చేస్తుండడం అస్తం పార్టీలో చర్చకు దారితీస్తోంది. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇప్పటికే పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు మరో సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిపై చిన్నారెడ్డి చేసిన ఆరోపణలు, తనకు అన్యాయం జరిగిందంటూ చేసిన వ్యాఖ్యలు, అవసరమైతే జీవన్ రెడ్డి బాటలోనే వెళ్తానన్న హెచ్చరిక, ఇవన్నీ కాంగ్రెస్ నాయకత్వానికి కొత్త సవాల్గా మారాయి. కాంగ్రెస్లో సీనియర్ల అసంతృప్తి ఎందుకు పెరుగుతోంది? చిన్నారెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు రాజకీయ లెక్కేంటి? రేవంత్ నాయకత్వానికి ఇది ఎలాంటి సవాల్? ఈ స్టోరీలో చూద్దాం. వనపర్తి కాంగ్రెస్లో చాలా కాలంగా ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఒకవైపు నియోజకవర్గంలో గెలిచి బలమైన నేతగా ఎదిగిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, మరోవైపు సుదీర్ఘకాలంగా కాంగ్రెస్లో కొనసాగుతున్న సీనియర్ నేత చిన్నారెడ్డి. ఈ ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలు కొత్తవి కావు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ విషయంలో జరిగిన పరిణామాలు, ఆ తర్వాత నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం జరిగిన పరిణామాలు ఇప్పుడు బహిరంగ ఆరోపణల దాకా వెళ్ళాయి. ఇక చిన్నారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ అంతర్గత పోరును మరోసారి తెరపైకి తెచ్చాయి. మేఘారెడ్డి డబ్బులిచ్చి కాంగ్రెస్ టికెట్ కొనుక్కున్నారని చిన్నారెడ్డి ఆరోపించారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిలిచిపోవడానికి ఎమ్మెల్యే వైఖరే కారణమని వ్యాఖ్యానించారు. తన అనుచరులు, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు ప్రాధాన్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే తాను కూడా మరో జీవన్ రెడ్డిలా మారాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక్కడే అసలు పాయింట్. చిన్నారెడ్డి వ్యాఖ్యలు కేవలం వనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన అంతర్గత విభేదాలుగా చూడాలా, లేక రాష్ట్ర కాంగ్రెస్లో సీనియర్లలో పెరుగుతున్న అసంతృప్తికి ఇది మరో సంకేతం? అసలు ఈ అసంతృప్తికి మూలమెక్కడ? గత ఎన్నికల సమయంలో వనపర్తి కాంగ్రెస్ టికెట్ విషయంలో చిన్నారెడ్డి పేరు ముందుకొచ్చింది. చివరి నిమిషంలో సమీకరణాలు మారాయి. మేఘారెడ్డికి టికెట్ దక్కింది. ఆయన ఎన్నికల్లో విజయం సాధించారు. అక్కడి నుంచి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఒకరు సీనియర్ నేత, మరొకరు ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే. సహజంగానే ఆధిపత్య పోరు మొదలవుతోంది. ఇప్పుడు ఆ పోరే పార్టీ వేదిక దాటి బహిరంగ వ్యాఖ్యల స్థాయికి చేరిందన్న చర్చ జరుగుతోంది. ఇక చిన్నారెడ్డి చేసిన మరో జీవన్ రెడ్డి వ్యాఖ్య ఇప్పుడు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే జీవన్ రెడ్డి కూడా చాలా కాలంగా పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. పార్టీ వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన చివరకు కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు అదే బాట పట్టాల్సి వస్తుందని చిన్నారెడ్డి హెచ్చరించడం కాంగ్రెస్లో సీనియర్ల అసంతృప్తిపై కొత్త చర్చకు కారణమైంది. అయితే చిన్నారెడ్డి రాజకీయంగా కాంగ్రెస్ను వీడి వెళ్లే పరిస్థితులు జీవన్ రెడ్డికి ఉన్నట్టుగా ఉన్నాయా అనేదే అసలు ప్రశ్న. ఇక వనపర్తిలో బీఆర్ఎస్కు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి బలమైన నాయకత్వం ఉంది. అందువల్ల చిన్నారెడ్డి కాంగ్రెస్ను వీడితే ఆయనకు ప్రత్యామ్నాయ రాజకీయ స్థలం ఎంతవరకు దొరుకుతుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇక కాంగ్రెస్లో సీనియర్ నాయకులకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదనే చర్చ కొంతకాలంగా పార్టీలో వినిపిస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు, నిర్ణయాలు, నియోజకవర్గాల వ్యవహారాల్లో ఎవరి మాట నడుస్తోంది అన్నదే అసలు ప్రశ్నగా మారింది. సీనియర్లు ఒకవైపు, కొత్తగా ఎదిగిన నాయకత్వం మరోవైపు. ఈ అంతర్గత సమీకరణాలను కాంగ్రెస్ అధిష్టానం ఎలా బ్యాలెన్స్ చేస్తుంది అనేదే కీలకం. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్లో చర్చనీయాంశంగా ఉంది. ఇప్పుడు చిన్నారెడ్డి వ్యాఖ్యలు అంటే ఒక్కో నియోజకవర్గంలో అసంతృప్తి బయటపడుతూ ఉంటే అది రేపటి ఎన్నికల సమయానికి పెద్ద రాజకీయ సమస్యగా మారే అవకాశం ఉంది అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణలో కాంగ్రెస్కు దీర్ఘకాలిక భవిష్యత్తు ఉందని చెబుతున్నారు. 10 ఏళ్లు కాంగ్రెస్దే అధికారమని ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ అధికారంలో ఉన్న పార్టీకి అసలు బలమేంటి? కార్యకర్తలు, నాయకులు, సీనియర్లు, గ్రౌండ్ లెవెల్ క్యాడర్. వీరిలో అసంతృప్తి పెరిగితే అది కేవలం అంతర్గత సమస్యగా మిగలదు. ఎన్నికల సమయానికి టికెట్ కోసం పోటీగా మారుతోంది. టికెట్ రాకపోతే తిరుగుబాటుగా మారుతోంది. తిరుగుబాటు జరిగితే ఓట్ల చీలికగా మారుతోంది. అందుకే
ఇప్పుడు బయటపడుతున్న అసంతృప్తిని కాంగ్రెస్ నాయకత్వం ఎంత త్వరగా పరిష్కరిస్తుంది అనేదే కీలకం. ఇక్కడే సమస్యలను పరిష్కరించాలి. ఎన్నికల వరకు లాగితే పరిస్థితి చేయి దాటిపోవచ్చు. సీనియర్ నాయకుల గౌరవం, ఎమ్మెల్యేల ఆధిపత్యం, క్యాడర్కు ప్రాధాన్యం, టికెట్ హామీలు, పార్టీలో నిర్ణయాధికారం ఇవన్నీ సరిగ్గా బ్యాలెన్స్ చేయకపోతే కాంగ్రెస్లో ఉన్న అంతర్గత అసంతృప్తి ప్రతిపక్షాలకు రాజకీయ అంశంగా మారే ప్రమాదం ఉంటుంది. వనపర్తి ఘటన కూడా అదే విషయాన్ని గుర్తు చేస్తుంది అనే ఒక చర్చ అయితే సాగుతోంది. చిన్నారెడ్డి వ్యాఖ్యలను పార్టీ అధిష్టానం ఎలా తీసుకుంటుంది? మేఘారెడ్డి, చిన్నారెడ్డి మధ్య విభేదాలకు ఎలా పులి స్టాప్ పెడుతుంది? ఇతర సీనియర్లలో ఉన్న అసంతృప్తిని ఎలా చల్లారుస్తోంది? ఇదే ఇప్పుడు కాంగ్రెస్లో కీలక ప్రశ్న. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు నేతల మధ్య విభేదాలు బయటపడడం కొత్తేమీ కాదు. కానీ వాటిని సమయానికి పరిష్కరించకపోతే చిన్న చిచ్చు పెద్ద మంటగా మారే అవకాశం ఉంటుంది. వనపర్తిలో చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు, జీవన్ రెడ్డి ఉదంతం, ఇతర సీనియర్ల అసంతృప్తి ఇవన్నీ కాంగ్రెస్ నాయకత్వానికి ఒక హెచ్చరిక ఇస్తున్నాయా? కాంగ్రెస్ మేలుకోకుంటే జరిగే నష్టాన్ని ఎవరు ఆపగలరు? ఇదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో అసలు చర్చ.